అందరికీ నమస్కారం. జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. గత 2 రోజులుగా రాష్ట్రం అంతా కూడా ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనవసరంగా ఒక మాట ఇచ్చేసి ఆ మాటలు ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నటువంటి మాటని మేము ఈరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి స్పందిస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అవతరించడానికి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లాది రూపాయల డబ్బుల్ని, కష్టార్జితాన్ని పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు సైతం బాగుండాలని పరితపించేటువంటి గొప్ప వ్యక్తి. ఒక ప్రధానమైనటువంటి సంకల్పం కలిగి, లక్ష్యం కలిగి, భావజాలం కలిగి, సమాజం పట్ల నాకు కూడా బాధ్యత ఉందని బహిరంగంగా కళ్ళకు కట్టినట్టు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికి కూడా ఒక ఐ విట్నెస్, ఆయన ఒక కార్నర్ స్టోన్ లాగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కోసం అమిత్ షా గారితో మాట్లాడటం అనేది ఆశాస్పదం. ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజా సంక్షేమం కోసం అలియన్స్లో ప్రధానమైనటువంటి పాత్రను పోషించి ప్రధాన భూమికగా నిలబడి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో అత్యధికమైనటువంటి స్థానాన్ని కైవసం చేసి 11 స్థానాలకి పరిమితం చేయగలిగినటువంటి మహాసంకల్పం కలిగినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 11 సీట్లకి పరిమితం చేసేసి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతను జైల్లో పెట్టండి అని పోయి అమిత్ షా గారి దగ్గర అడగాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపులే చెప్తున్నాను. మేము ఈ నియోజకవర్గంలో మా మీద అనేక కేసులు, మా నాయకుల మీద అనేక కేసులు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి బలవంతంగా మా మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉంది. మేము గ్రెడ్జ్ బేస్డ్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈ పార్టీకి చాలా కేసులు వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. మేము ఎవరు కూడా ఇంతవరకు కూడా ఒక నాయకుని మీద కూడా బలవంతంగా కేసు పెట్టాలనేటువంటి ఒక విషయాన్ని ఏ అధికారి మీద కూడా మేము రుద్దలేదు. మా పై స్థాయి అధినాయకత్వాన్ని కూడా మేము ప్రపోజ్ చేయాల. వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి, మమ్మల్ని బలవంతంగా ఇబ్బంది పెట్టి జైలుకి వెళ్ళేటువంటి సందర్భంలో అంత దూరం తీసుకెళ్ళినటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదనేటువంటి మాట ప్రస్తావన కూడా మా దగ్గర నుంచి రాలేదు. మేము ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే కూడా ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, ఈ నియోజకవర్గం బాగుపడాలని, అభివృద్ధిలోకి రావాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరిన విధంగా ఆయన లక్ష్య సాధన కోసం మేము పనిచేస్తా ఉన్నాం. అలాంటి గొప్ప పార్టీలో పనిచేస్తున్నటువంటి మేము సైతము అలాంటి ఆలోచనలు లేనప్పుడు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సనాతన ధర్మ పరిరక్షకుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా, అందరు మెచ్చినటువంటి నాయకుడిగా, ప్రధానమంత్రి గారే స్వయంగా ఇంటికి వచ్చి నచ్చి మెచ్చేటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయనని అమిత్ షా గారి దగ్గర అడుగుతారు. ఈ రాష్ట్రం కోసం అడుగుతారు, ఈ దేశం అభివృద్ధి కోసం అడుగుతారు. ఈ దేశం నలుమూలలో ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా కులమత భేదాభిప్రాయం లేకుండా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ రాష్ట్రం బాగోగుల గురించి అడుగుతారు. కానీ ఒక వ్యక్తి 11 సీట్లకు పరిమితమైపోయినటువంటి వ్యక్తి గురించి ఆయన తీసుకెళ్లి లోపలేసి ఆయన్ని ఏదో చేయాలనేటువంటి ఆతృత కలిగినటువంటి వ్యక్తి మా నాయకులు కాదు. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారి ఒకే లక్ష్యం, ఒకే ధ్యేయం, నా దేశం, నా ప్రజలు.